హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. మితిమీరిన విశ్వాసం. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తమ తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళంతా తామే మేధావులం అని అనుకునేవాళ్ళు. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైన వాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తను ఆ వ్యక్తి కంటే తెలివైన వాడనని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణ్యాలు ఇవ్వాలి అని యువకుడు షరతు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరడించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలియదు. నేను నీకు 3 నాణాలు ఇస్తాను అని ఆ అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడిని ప్రజలంతా మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అసలు అనిపించదు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలియదు. నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు ఓ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. పగలు పైకెళ్ళి రాత్రి క్రిందకు దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలీదు. నీకు మరో 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక ఆవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్ళతో మధ్యాహ్నం 4 కాళ్ళతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడికి నోటి మాట పగల్లేదు. జుట్టు గోకోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న 5,000 నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తిని. ఏమో, నాకు కూడా తెలియదు. నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి. ఆ అవతలి వ్యక్తి సమాధానంలో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది.